హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా మన నర్సులు మన భవిష్యత్తు, సాధికారత పొందిన నర్సులు ప్రాణాలను కాపాడుతారు అనే ఐక్యరాజ్య సమితి నినాదంతో వైద్య ఆరోగ్య శాఖ, గుడ్ హెల్త్ ఫౌండేషన్, కేఎస్ఎం ఎడ్యుకేషన్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం కనిగిరి పట్టణంలోని కమ్యూనిటీ వైద్యశాల నందు ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సులను శాలువలు, పూలదండలతో ఘనంగా సత్కరించి వారి వైద్య రంగంలో అందిస్తున్న సేవలను కొనియాడారు. రోగుల సేవలో నర్సులు నిరంతరం అంకిత భావంతో పనిచేస్తూ ఆరోగ్య వ్యవస్థకు బలమైన ఆధారంగా నిలుస్తున్నారని వ్యక్తులు పేర్కొన్నారు. కేఎస్ఎం ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్, మాజీ కనిగిరి మున్సిపాలిటీ చైర్మన్, న్యాయవాది షేక్ అబ్దుల్ గఫర్ మాట్లాడుతూ, నర్సుల సేవలు సమాజానికి ఎంతో విలువైనయని, వారి సేవలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని అన్నారు. కరోనా మహమ్మారిని నివారించడంలో నర్సుల సేవలు వెలకట్టలేనివని, అహర్నిశలు కృషి చేస్తూ కరోనా రోగులకు సేవ చేస్తున్నారని అన్నారు. కమ్యూనిటీ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్బయ్య మాట్లాడుతూ, నర్సులు వైద్య సేవలో కీలక పాత్ర పోషిస్తున్నారు అని, రోగులకు ధైర్యం నింపుతూ సేవలు అందిస్తున్నారు అని తెలిపారు. గుడ్ హెల్త్ ఫౌండేషన్ డైరెక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ, ఆరోగ్య రంగంలో నర్సుల సేవలు మరువలేనివని, ప్రజా ఆరోగ్య పరిరక్షణలో వారు ముందుండి పనిచేస్తున్నారు అని కొనియాడారు. వారిని గౌరవించడం మన అందరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ వైద్యశాల వివిధ విభాగాల డాక్టర్లు, కేఎస్ఎం ఎడ్యుకేషన్ సొసైటీ ప్రతినిధి షేక్ సుహైల్ బన్ను, వైద్య సిబ్బంది, నర్సులు, ఆశా కార్యకర్తలు, గుడ్ హెల్త్ ఫౌండేషన్, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. Thank you for watching. Please subscribe to my channel.